కవితక్క ట్రాప్లో పడద్దు. తను ఇప్పుడు తన అన్న ప్లేస్లో తను పార్టీ నాయకత్వం వహించాలనుకుంటోంది. తండ్రి ఇవ్వట్లేదు అవకాశం. తను గనక నిరూపించుకుంటే ఇస్తాడేమో అనుకుంటోంది. అందుకోసం అని చెప్పేసి తెలంగాణలో అభివృద్ధి మేము చేశాము, మా నాన్న బాగా చేశాడు, రాష్ట్రం అంతా అద్భుతంగా ఉంది అంటే కనుక మరి ఎందుకు ఓడగొట్టారనే పదం వస్తుంది. లేదంటే బీఆర్ఎస్ పాలసీస్ అన్నీ కరెక్టే అంటే కనుక మరి ఎందుకు ఓడగొట్టారనేటటువంటి పేరు వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితం అవడం బీఆర్ఎస్ చరిత్రలోనే లేదు. టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కూడా పెట్టినప్పటి నుంచి ఇంత దారుణ పరాజయం ఎప్పుడూ లేదు. గతంలో కేసీఆర్ అన్న గెలిచారు కదా, నరేంద్ర కేసీఆర్ ఇద్దరు కలిసి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి చూసుకుంటే ఒక్క సీటు కూడా లోక్సభలో లేనటువంటి మొట్టమొదటి బ్రతుకైపోయింది బీఆర్ఎస్ది. భవిష్యత్ అయోమయంగా ఉంది. కాబట్టి అసలు ఆ పార్టీ పుట్టుకకి కారణం, ఆ పార్టీ ఎదుగుదలకు కారణం, ఆ పార్టీ అధికారానికి రావడానికి కారణం అయినటువంటిది ఆంధ్రుల మీద ఏడుపు, ఆంధ్రులను నిందించడం. తిడతారు. ఆ తిట్లకి స్పందిస్తారు ఆంధ్రులు, సోషల్ మీడియాలోనో ఏదో దాని మీద ట్రోల్ చేపిస్తారు. అదేంటి ఆంధ్రవాడు ఎట్ట అంటున్నాడు, మనకి సిగ్గు లేదా, మనకి పౌరుషం లేదా అని చెప్పేసి. తద్వారా కొన్ని రోజుల తర్వాత తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మధ్యన చిచ్చు పెడతారు. ఆ చిచ్చులో నుంచి రాజేసుకుని టీ కాచుకుని అధికారంలోకి రాగలిగారు. రాష్ట్రాన్ని విడదీయడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆనాటి సెంటిమెంట్ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. ప్రజలు అర్థం చేసుకున్నారు. విభజన వలన స్వార్థాలు నాయకులు చూసుకున్నారు, కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇంటింటికి కరెంట్ వచ్చేస్తుంది, ఇదే ఇంటింటికి ఉద్యోగం వచ్చేస్తుంది, ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఆంధ్రుల మీద చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందరూ కలిసి ఉంటేనే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గ్రహించారు. హైదరాబాద్ ఆదాయం మీదనే తెలంగాణ బతుకుతోందంటే హైదరాబాద్లో ఆంధ్ర ఉద్యోగాలు అంటే ఆంధ్ర కంపెనీలు, ఆంధ్ర వాళ్ళు పెట్టినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా కలిస్తేనే జీవనం అన్నది గ్రహించారు. తెలంగాణ ప్రజలలో ద్వేషం పోయింది. ఇప్పుడు మళ్ళీ అది రాజేయడానికి ఆవిడ ప్రయత్నిస్తోంది. అందుకోసమనే ఆంధ్ర బిర్యానీ గురించి మన అని చెప్పారు. ఆ బిర్యానీ ఎవరన్నా తింటారా? ఆంధ్ర వాళ్ళకి పెద్దగా బిర్యానీ లెక్క కాదమ్మా. ఆంధ్రాలో ఫలావ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. బిర్యానీ అనేటటువంటిది హైదరాబాద్ బిర్యానీని ఇక్కడ పెట్టుకుని బిగించేశారు. కాకపోతే ఆంధ్ర బిర్యానీ అంటూ మాటలు ఇప్పుడు 4 రోజులు పోయిన తర్వాత ఇప్పుడు జనాలు బిగించేస్తారు. తెలంగాణలో అది బాలేదు, ఇది బాలేదు అనేది. వెంటనే అదిగో చూసారా మన ఆహారం మీద దెబ్బ కొడుతున్నారు అంటారు. అదిగో దాని గురించి ఆ మాట ఏదైనా వెటకారం చేసి అదిగో చూసారా మన భాష మీద వెటకారం చేస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళతో మనం ఉండేదంటూ రైజ్ చేస్తుంది. మళ్ళీ ప్రజలని చీల్చి పవర్లోకి రావాలన్నట్టు ఒకనాడు విభజించి పాలించు అన్న సిద్ధాంతంతో బ్రిటిష్ వాళ్ళు పవర్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. అదే విభజించు పాలించు సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు దేశాన్ని ఏలింది. ఇప్పుడు మళ్ళీ ఆ విభజించి పాలించు సిద్ధాంతంతో రాష్ట్రం ఏర్పాటు చేసుకుని 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ తర్వాత బీఆర్ఎస్గా మారి పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పైకి తీసుకురావడం కోసం ఆంధ్రులని రెచ్చగొట్టే కార్యక్రమం నడుస్తోంది. ఓవర్లుక్ చేయడం బెటర్. ఆవిడ మాటలకు స్పందిస్తే ఆవిడ కోరిక నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది.